బంగారి, ఇది మీ ఊర్లో ఆడే దాండియా కాదు, స్ట్రైకర్. ఏంటి దాన్ని పట్టుకొని చూస్తూ ఉన్నావు? కామెడీ చెయ్యకు, కొంచెం దూరంగా నిలబడిండు. నువ్వెందుకు శామ్ కంగారు పడుతున్నావు? ఆట రాని వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారని నిలబడి చూస్తూ ఉండు. నువ్వేంటి సడన్ గా తనకి చాలా సపోర్ట్ చేస్తున్నావు? శామ్ వదిలేసే, ఆడి చూడండి. సూపర్. హే చూసావా బేబీ, నిన్ను ఓడించానన్న పొగ్గరుతో నిలబడి ఉంది. దానికి ఇదే పనైపోయింది. తను నిన్ను ఓడించడం అంటే ఎంతో సంతోషం అయిపోతుంది చూడు. ఏంటి శామ్, ఏదో బంగారికి ఏం తెలీదు, ఊరు నుంచి వచ్చిన అమ్మాయినా అంత పొగరుగా నవ్వావు. ఇప్పుడు చూసావా మిమ్మల్ని ఎలా చిటికలో ఓడించేసిందో? వర్షిని, ఇది మా హస్బెండ్కి ఫేవరెట్ కదా, ఇందులో గెలవకపోతే మాట వచ్చేస్తుంది కదా. ఏంటండి? సూపర్ బంగారి, అదరు కొట్టేశావు. థ్యాంక్స్ వర్షిని. బాగుంది కదా ఈ గేమ్ కదా? ఏంటండి ఒక్కరే నిల్చుని ఫీల్ అవుతున్నారా? నేను ఫీల్ అవుతున్నాను అని నీకు చెప్పాను. అంటే మీ మొహం చూడ్డానికి అలాగే ఉంది. ఆ గేమ్ మీరు ఆడి ఓడిపోయారని ఫీల్ అవుతున్నారా? కావాలంటే మనం ఇద్దరమే ఒక గేమ్ ఆడదామా? నేను వదిలేస్తాను, మీరే గెలవండిలే. మీకు అసలు ఏంటి సమస్య? ఎందుకు మొహాల గుర్రాన్ని పెట్టుకుని ఉన్నారు? నా మొహమే అంత. అస్సలు బాగోలేదండి. కొంచెం నవ్వు మెయింటైన్ చేయొచ్చు కదా. మిమ్మల్ని జైల్లో ఏమైనా వేశారా ఏంటి? హోటల్కి తినడానికే కదా వచ్చాము. ఏయ్, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేకనే కదా ఇలా దూరంగా ఉన్నాను. ఎందుకు నన్ను ఊరికి టార్చర్ పెడతావు? మరెందుకు మాతో తినడానికి వచ్చారు? ఇంట్లోనే తలుపులేసుకుని కూర్చుని ఉండొచ్చు కదా. కొత్త చోటుకి తీసుకుని వస్తారట, కానీ ఎవరితోనూ మాట్లాడరంట, సంబంధం లేనట్టుంటారంట. ఏం మనిషి అండి మీరు? నీ మొహం చూడడమే ఇష్టం లేదని చెప్తున్నాను. నువ్వే కదా బయటికి వెళ్దాం రండి రండి అని టార్చర్ పెడుతూ వచ్చావు. నేనేం మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పలేదు. నేను నీ కోసమే రాలేదు, ఇందు కోసం వచ్చాను. తనతో నవ్వుతూ మాట్లాడతాను, నువ్వు బయలుదేరు. మారారు కదా మీరు. నేనెందుకు మారాలి? నేను నా లైఫ్ని సంతోషంగా స్వతంత్రంగా గడపాలనుకుంటున్నాను. దాన్ని నువ్వు నాశనం చేయడానికనే కదా ఉన్నావు. కాబట్టి నీతో ఇలాగే ఉంటాను. ఆపుతారా? స్వతంత్రం అనేది ఎవరితోనూ లేకుండా ఒక్కరే బతకడం కాదు, అందరితో కలిసి సంతోషంగా బతకడం, ఒకరి కోసం ఒకరు నిలబడ్డం. అసలు మీకు స్వతంత్రానికి అర్థం తెలియక మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నన్ను కొత్తగా ఎవరు మోసం చేస్తారు? నువ్వు చేసిన మోసం సరిపోతుందిలే. ఊరికే అందరికీ అడ్వైజ్లు ఇచ్చుకుంటూ ఉంటాం. నేనే అందరినీ కాపాడుతాను అని తిరగటం లాంటివి నాకు అస్సలు సెట్ అవ్వవు. నా వరకు నేను సంతోషంగా ఉండాలి, అంతే. అబ్బా అబ్బబ్బా, ఎంత స్వార్థంతో ఉన్నారో తెలుసా?
ఈ స్వార్థాన్నే మీరు స్వతంత్రం అనుకుంటున్నారు. అదే మీకున్న సమస్య. నేనిప్పుడు చెప్తాను చూడండి. మీకు ఎవ్వరినీ సంపాదించుకోలేరు, ఎవరు మీతో ఉండాలి అని కూడా అనుకోరు. ఈ జన్మకంతే. ఇందు, నువ్వు తింటూ ఉండమ్మా, అక్క చేయి కడుకొని వస్తుంది. ఇందు పాప, ఏంటమ్మా ఒక్కదానివే ఉన్నావు? అక్క 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 లోపల లేదు, లిఫ్ట్ లోపలికి వెళ్ళింది. లిఫ్ట్ లిఫ్ట్ నువ్వు కూడా లిఫ్ట్ లోకి వెళ్తావా? రా అమ్మా. అక్క 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 లోపల. అక్క లిఫ్ట్ లోపల ఉంది, నువ్వు లిఫ్ట్ లోపలికి వెళ్తావా? లేదు అక్క. లేదు, అక్క ఇక్కడే ఉంది, రా లోపలికి వెళ్ళు. ఆ, అక్క పోతా. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు, లోపల ఉంది చూడు. అక్క పోతా. అక్క 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 నువ్వు లిఫ్ట్ ఆఫ్ చేసేసేయ్. ఏంట్రా చూస్తున్నావు? నీకు ఎంత డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను, చెప్పింది చెయ్యి. లేదు మేడం, ఏదైనా ఇబ్బంది అయితే. అదంతా నేను చూసుకుంటాను, వెళ్ళు. అలాగే మేడం. అక్క, తను ఇందు ఎక్కడ? నేను హ్యాండ్ వాష్ కని లోపలికి వెళ్ళానక్క. రెస్ట్ రూమ్ లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి కనిపించడం లేదు. కనిపించట్లేదా? ఏం మాట్లాడుతున్నావు తను? అవునక్క. ఏంటమ్మా, కొంచెం అలర్ట్ గా ఉండొచ్చు కదా. సరే, ఇక్కడ ఎక్కడే ఉంటుంది. రా వెళ్ళి వెతుకుదా. నువ్వు ఆ పక్కకు వెళ్ళి వెతుకు. తను అక్క అక్క హిందూ, హిందూ, బంగారి అక్క. అయ్యో హిందూ, తను అక్క అక్క